దశాబ్దాల క్రితం ప్రభుత్వ అభివృద్ధి పేరుతో ఇచ్చిన భూమే ఇప్పుడు వారి జీవితాల్లో అతిపెద్ద పోరాటంగా మారింది. ఒకప్పుడు సాగుతో జీవనోపాధి కల్పించిన ఆ నేలపై ఇప్పుడు జేసీబీల గర్జన, ట్రాక్టర్ల హడావుడి మాత్రమే వినిపిస్తోంది. ఎవరి అనుమతితో జరుగుతుందో, ఎవరి అండతో సాగుతుందో అన్న ప్రశ్నలకు సమాధానం లేకుండానే దళిత రైతులు మాత్రం తమ భూమి తమదే అని నిరూపించుకోవాల్సిన పరిస్థితిలో నిలిచిపోయారు. భూమి మీద హక్కు కోసం కాదు, తమ ఉనికిని కాపాడుకోవటం కోసం ఇప్పుడు వారు అధికారుల చుట్టూ తిరిగే స్థితికి వచ్చారు. పంటల కోసం ఉండాల్సిన నేల ఇసుక వ్యాపారానికి వేదికగా మారుతుండటంతో గ్రామంలో ఆందోళన మరింత పెరుగుతోంది. ఇది కేవలం భూమి కబ్జా కథ కాదు, ఒక జీవన విధానం కూలిపోతున్న వాస్తవం. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం బద్దిపూడి గ్రామంలో దళిత రైతుల భూములు ఇసుక మాఫియా చేతిలోకి వెళ్లిపోతున్నాయన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గతంలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా దళిత రైతులకు కేటాయించిన అసైన్డ్ భూములు ఇప్పుడు అక్రమ ఇసుక తవ్వకాల కోసం కబ్జా చేస్తున్నారని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార బలంతో పాటు కొంతమంది రాజకీయ అండదండలతో తమ జీవనాధారమైన భూములను లాక్కుంటున్నారని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. నా పేరు ధన్యాయస్ రాములు, బద్దిపూడి గ్రామం, ఉలవపాడు మండలం. మాకు 1992-93లో పట్టాలు ఇచ్చారు. దాసర్ శ్రీనివాసరావు కలెక్టర్, అబ్బన్న మాకు స్ప్రింక్లర్లు ఇచ్చారు, బోర్లు ఇచ్చారు, బరిగొడ్లు ఇచ్చారు, ఏర్జనకాయలు ఇచ్చారు. మా భూములు 96లో వెళ్ళవచ్చి అన్నీ కొట్టకపోయినాయి. ఇప్పుడు రైతులు ఇసుక దందా చేసి ఇసుక అమ్ముకుంటున్నారు. మమ్మల్ని బెదిరించి కొడతామని, ఎడకొస్తే సంపతమని బెదిరిస్తున్నారు. అధికారులు, ఎంఆర్ఓ, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు అన్ని శాఖలు మమ్మల్ని పట్టించుకోలేదు. సుమారు 30 సంవత్సరాల క్రితం టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉలవపాడు మండలం మన్నేరు నదీ పరివాహక ప్రాంతంలో 52 ఎకరాల భూమిని 74 దళిత కుటుంబాలకు అసైన్డ్ పట్టాల రూపంలో అప్పగించినట్లు స్థానికులు చెబుతున్నారు. అప్పట్లో ఎస్సీ కార్పొరేషన్ నిధుల ద్వారా బోర్లు, వ్యవసాయ రుణాలు అందించి మామిడి, వేరుశెనగ, శనగ, పుచ్చ వంటి పంటలు సాగు చేసుకునేలా ప్రభుత్వం ప్రోత్సహించిందని రైతులు చెబుతున్నారు. పేరు రవి సార్, మాది బద్దిపూడి గ్రామం, ఉలవపాడు మండలం. ఆ రోజుల్లో మా తాతగారులు, మా నాన్నగారుల హయాంలో మాకు 1992-93లో గవర్నమెంట్ పట్టాలు ఇచ్చింది. ఆ పట్టాల్లో మాకు శంకర్లు ఇచ్చింది, మామిడి చెట్లు ఇచ్చింది, వేరుశనగలు, అన్ని రకాల పైర్లు గవర్నమెంటే సహాయం చేసింది. మేము వాటిని పండించుకొని తింటూ ఎస్సీ కార్పొరేషన్ లోన్ల కింద ఇస్తే మేము పండించుకొని తింటున్నాము. ఈ రోజు కూడా దీన్ని నమ్ముకొని మాకు బోర్లు స్కీములన్నీ వేస్తున్నాయి. ఇవి ఇక్కడ నుంచే మాకు తాగునీరు రావాలి. ఇక్కడ కందుకూరు మండలం శ్రీరంగరాజపురం అనే రెడ్లు, శంకరారెడ్డి అనే పర్సనం, వీళ్ళందరూ కలిసి మీది ఆడాలి, మీది కాదు అని నలుగురు, కృష్ణారెడ్డి, వీళ్ళు ఎవరెవరు పేర్లు 4-5 ఉన్నారు. వాళ్ళు మొత్తానికి వచ్చి ఈ ఇసుకను మొత్తం దందా చేసేసి ఇసుక అంతా 6 మీటర్లు 7 మీటర్లు మొత్తం లోడేసి పక్కన సైడ్లో డొంపు చేసుకుని అక్కడ నుంచి లారీల ద్వారా బయటికి అమ్ముకుంటున్నారు. ఇదేందని మేము అడిగితే మా మీద కేసులు పెట్టి మీకు ఇక్కడ లేదు, మీకంటూ ఏదన్నా ఉంటే పట్టాలు దండి, ఇదండి ఇదండి అని అడ్డగోలుగా మాట్లాడి మమ్మల్ని గెలవనీయట్లేదు. మాకు అయితే 1996లో వచ్చిన భారీ వరదలు, రాళ్లపాడు ప్రాజెక్టు ప్రభావంతో మన్నేరు పరివాహక ప్రాంతం తీవ్రంగా దెబ్బతిందని, పంట పొలాల్లో ఇసుక మేటలు పేరుకుపోవడంతో సాగు పూర్తిగా నిలిచిపోయిందని రైతులు చెబుతున్నారు. ఇళ్లకు కూడా నష్టం జరిగినప్పటికీ ఎక్కడికక్కడ సురక్షిత ప్రాంతాల్లో పునరావాసం పొందామని వారు తెలిపారు. అప్పటి నుంచి భూములు సాగుకు అనుకూలంగా లేకపోయినా ఇటీవలి కాలంలో పరిస్థితులు కొంత మెరుగుపడి తిరిగి సాగు చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో సమస్యలు మొదలయ్యాయని అంటున్నారు. ఆ రోజుల్లో సహకరించిన గవర్నమెంట్ అది పండించుకొని మేము జీవనాధారం గడుపుతూ ఉండేవాళ్ళమే. అది క్రమే ఎలవలు వచ్చి ఇల్లు, వాకిళ్ళు, పొలాలు, గుడ్డు, గోద అన్నీ కొట్టుకుపోయాయి. ఆ క్రమంలోకి మేము తిరిగి కోలుకోలేక దాన్ని కొన్నాళ్ళ పాటు అట్లే వదిలేసుకున్నాము. మాకు శక్తి లేక, పండించుకోలేక, గవర్నమెంట్ అప్పటి తర్వాత పట్టించుకోలేక మేము ఇప్పుడు మళ్ళీ చేసుకుందామని మేము రెడీ అవ్వబోయేటప్పటికి మాది ఉలవపాడు మండలం అయితే కందుకూరు మండలం శ్రీరంగరాజపురం అనే వాళ్ళు, శ్రీ కృష్ణారెడ్డి గారు, అతను పేరు శ్రీనివాసరెడ్డి, కృష్ణారెడ్డి, ఉద్యమ్మ కలిసి వీళ్ళు మా పొలం అని చెప్పి మా మీద దాడులు చేసి మా మీద కేసులు పెట్టించి మీ పొలం కాదు ఇది మాది అని ఇసుక 7 మీటర్ల 8 మీటర్ల లోతున లోడ్ ఫార్మ్కి మాకు అక్కడ
మంచినీటి సదుపాయం కూడా అక్కడ నుంచి బోర్లు వేసి అక్కడ నుంచి మాకు మంచినీళ్ళు రావాలి. ఇప్పుడు ఆ మంచినీళ్ళు కూడా రావు. ఆ ఇసుక ఆపమని మేము అడుగుతా ఉంటే మీరు కాదు మాది అని మా మీద దౌర్జన్యానికి వచ్చి మా మీదే కేసులు పెట్టి మమ్మల్ని పోలీస్ స్టేషన్కి రమ్మని పిలుస్తున్నారు. మేము దాన్ని ఎదుర్కొనే శక్తి మాకు లేక ఎవరికి చెప్పినా కానీ మాకు ఎవరు సహాయం చేయట్లేదు. కందుకూరు మండలం గోపాలపురం ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తులు రాజకీయ అండతో ఈ భూములపై కన్నేసి అక్రమంగా ఇసుక తవ్వకాలు ప్రారంభించారని స్థానికులు చెబుతున్నారు. జేసీబీలు, ట్రాక్టర్లతో రాత్రింబవళ్లు ఇసుక తరలింపు జరుగుతోందని, అడ్డుకున్న రైతులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. మైనింగ్, రెవెన్యూ అధికారుల అనుమతులున్నాయంటూ చెప్పుకుంటూ భూమిని తమదిగా చూపించే ప్రయత్నం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి నేను చెప్పిన మా మాట పట్టించుకోలేదు. ఎంఆర్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. ఎస్ఐ కూడా మమ్మల్ని పట్టించుకోవాలా. మేము అర్జీలు ఇచ్చినా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. మేము పేదవాళ్ళమే, మాకు సాయం చేయమని అడిగినా కూడా ఎవరు మమ్మల్ని పట్టించుకోవటం లేదు. ఏ డిపార్ట్మెంట్ మమ్మల్ని పట్టించుకోలేదు. మేము ఎన్నో మాటలు ఇసుకలోకి వచ్చి ఏడకొచ్చి మా భూమిలోకి వచ్చి అయ్యా మా భూమి మా తోలబాకండి అంటే మీరు ఎవడు మీ కాదు మాదిరా అని మమ్మల్ని పట్టుకుని చేస్తున్నారు. మేము మిగిలేదు ఇక్కడ మా శవాలు మా పిల్లల భార్యలు కూడా దక్కం. మా శవాలను కూడా దాంట్లో వేసేటట్టుకున్నారు. ఆ కృష్ణారెడ్డి ఎవరు శ్రీరంగపల్లి కృష్ణారెడ్డి గోతులు తీసి ఆ గోతుల్లో మమ్మల్ని వేసేటట్టుకున్నాడు. మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకోకపోతే మమ్మల్ని ఎవరు ఆదుకునేవాళ్ళు లేక మేము అల్లాడిపోతున్నాము. మా మనవ పట్టించుకొని మాకు సాయం చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అయ్యా. మరోవైపు అన్యాయాన్ని ప్రశ్నిస్తే తమపై తప్పుడు కేసులు నమోదు చేసి పోలీస్ ఒత్తిడితో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కూడా బాధిత రైతులు చెప్తున్నారు. అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సరైన స్పందన లభించలేదని, కొన్ని సందర్భాల్లో ఇసుక మాఫియాకు సహకారం లభిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. దీంతో న్యాయం కోసం ఒంగోలు కలెక్టరేట్ ప్రజాదర్బార్లో కూడా వినతిపత్రం సమర్పించినట్లు రైతులు చెబుతున్నారు. ఈ కృష్ణారెడ్డి అతను కందుకూరు మండలం గోల్పారం ఊరు. అతను విచ్చలవిడిగా ఇసుక దంద చేస్తా బయటికి తీసుకెళ్తా మమ్మల్ని అన్యాయంగా ఇక్కడికి వచ్చి అడుగుతుంటే బెదిరింపులు మళ్ళారు. మేము ఎంత ప్రయత్నిస్తున్నాం ఇట్లా విచ్చలవిడిగా రోడ్లు వేసి మేము ఎంతమంది వస్తున్నాం. ఇప్పుడు మేము వచ్చాము, మళ్ళీ వెళ్ళిపోతున్నాం. మళ్ళీ వాళ్ళు వచ్చి ఇలా జేసీబీలు, లారీలు తెచ్చి తోలుతా వెళ్ళిపోతా ఉన్నారు. అధికారులు మాకు ఫోన్లు చేసి మీరు ఎందుకు వెళ్తున్నారు అని మమ్మల్ని బెదిరింపు మళ్ళారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి గతంలో ప్రభుత్వమే ఇచ్చిన అసైన్డ్ భూములను కాపాడాలని, దళిత రైతుల జీవనాధారాన్ని రక్షించాలని బద్దిపూడి గ్రామ రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ భూములు తమకే ఉండేలా చర్యలు తీసుకోవాలని, అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలని వారు కోరుతున్నారు.